విద్యాప్రదాత సీకే కళాశాల వ్యవస్థాపకులు కీర్తిశేషులు చింతక్రింది కనకయ్య వర్ధంతి కార్యక్రమం బుధవారం సీకే జూనియర్ కళాశాల ఆవరణలో జరిగింది. ఆ మహనీయుడిని స్మరించుకుంటూ నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గంజె చిరంజీవి, డిగ్రీ కళాశాల అధ్యక్షులు ఇసునూరి చంద్రమోహన్, డిగ్రీ కళాశాల డీన్ దామర్ల వెంకట నరసింహం, సీకే గర్ల్స్ హైస్కూల్ అధ్యక్షులు చింతక్రింది కళ్యాణ్ కుమార్, కళాశాల కమిటీ మెంబర్స్ గోలి రామ్మోహన్ రావు, ప్రగడ నరసింహమూర్తి, దామర్ల కుబేరస్వామి, సీకే కళాశాల ప్రిన్సిపల్ ప్రేమ పావని, స్కూల్ ఇన్ఛార్జ్ ఏవిఎస్ వరలక్ష్మి, గర్ల్స్ హైస్కూల్ హెడ్ మిస్ట్రెస్ గీతా కిరణ్ మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. సీకే హై స్కూల్ వ్యవస్థాపకులు, విద్యా ప్రదాత, స్వతంత్రానికి పూర్వమే మంగళగిరి చుట్టుపక్కల ప్రజల బిడ్డలందరినీ అత్యున్నత స్థాయిలో విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని ఆదర్శ భావాలు గల వ్యక్తులందరూ కలిసి ఏర్పాటు చేసిన సీకే హై స్కూల్ లక్షలాది మంది విద్యార్థుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్ది కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడే తీరులో ఈ హై స్కూలు దినదిన ప్రవర్ధమానమై వెలుగొందని విషయం అందరికీ తెలిసిందే. మరి 1944 చింతకింది కనకయ్య గారు అత్యధికంగా ఒక 9 మంది 10 మంది కమిటీగా ఏర్పడి అందరూ సొంత డబ్బులతో ఈ హై స్కూల్ని ఏర్పాటు చేయటం, మరి ఈ హై స్కూలు అనేక వందల మంది ఉపాధ్యాయులకి ఉపాధి కల్పించి తర్వాత జూనియర్ కళాశాలగా, గర్ల్స్ హై స్కూల్గా, డిగ్రీ కళాశాలగా అభివృద్ధి చెందిన విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి మహనీయుడు, మా అందరికీ ఆదర్శవంతుడు, 76వ వర్ధంతి సందర్భంగా సీకే హై స్కూల్ కమిటీ పెద్దలందరూ, స్టాఫ్ అందరూ కూడా ఆయనకి ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆ మహనీయుడి చరిత్ర తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన ఎంత ఉన్నతంగా ఆలోచన ఆ రోజుల్లోనే చేసి మరి లక్షల మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారో అటువంటి భావాలన్నీ ప్రతి ఒక్కరూ ఉనికిపుచ్చుకొని మీ జీవితాలలో కూడా సేవా దృక్పథంతో సమాజ హితవు కోరి ముందుకెళ్లాలని ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన కమిటీకి, స్టాఫ్కి అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జోహార్ చింతకింది కనకయ్య గారు, జోహార్ చింతకింది కనకయ్య గారు, జోహార్ చింతకింది కనకయ్య గారు. కమిటీ ఆధ్వర్యంలో చింతకింది కనకయ్య విద్యా సంస్థల యొక్క ఫౌండర్ గారైనటువంటి చింతకింది కనకయ్య గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ సమావేశమయ్యాం. మరి చింతకింది కనకయ్య గారి గురించి చెప్పాలంటే, మరి చింతకింది కనకయ్య గారు స్వతంత్రానికి పూర్వమే మరి ఇక్కడ మంచి పెద్ద జమీందారుగా ఉండి ఇక్కడ ఆయనకి పొగాకు వ్యాపారం, మరి అట్లాగే రైస్ మిల్స్, ఆయిల్ మిల్స్ ఇక్కడ పెద్ద వ్యాపారవేత్తగా ఉండి జమీందారుగా ఉండి అట్లాగే మంగళగిరి పంచాయతీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ పరిస్థితుల్లో ఇక్కడ చేనేత వర్గాలు కానీ బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా చదువుకోవాలంటే వారికి ఒక స్కూల్ ఉంటే మంచిదని సంకల్పంతో మరి ఆ రోజున భారీ విరాళం ఇచ్చి ఈ స్కూల్ని స్థాపించడం జరిగింది. ఆ దాంట్లో భాగంగా ఇక్కడ చదువుకున్న వారు అందరూ కూడా ఎంతో ఉన్నతులుగా అందుకే ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉంది స్కూల్లో. దానికి ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళారు ఇక్కడ చదువుకున్న వారందరూ కూడా. మరి ఐఏఎస్లు అయ్యారు, రాజకీయ నాయకులు అయ్యారు, శాస్త్రవేత్తలు అయ్యారు, రకరకాలుగా అన్ని రంగాల్లో ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా అభివృద్ధి చెందారు. ఆ క్రమంలోనే మరి ఇక్కడ ఈ స్కూలులో మంచి ఎన్విరాన్మెంట్లో చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా రానున్న రోజుల్లో పూర్వ విద్యార్థులు ఎట్లయితే ముందుకు వచ్చారో అట్లాగే ముందుకెళ్లాలని, అట్లాగే కనకయ్య గారిని ఆదర్శంగా తీసుకుని ప్రజలందరూ కూడా ఆయన ఎంత చేసినా స్కూల్కి చేసిందే ఆయనది మిగిలిపోయింది పేరు. అట్లాగే జీవితకాలం ఇవాళ
76 సంవత్సరాల తర్వాత మనం కనకయ్య గారి గురించి చెప్పుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి సేవ నిరతినే మనం చెప్పుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే ఎవరైతే చేస్తారో వాళ్ళనే మనం చెప్పుకునే పరిస్థితి ఉంది. దాన్ని గమనంలో తీసుకుని ప్రజలందరూ కూడా ఈ యొక్క కనకయ్య గారి ఆశయాల్ని సాధించడానికి, అట్లాగే కనకయ్య గారు ఎట్లయితే సేవ చేసిన అట్లాగే సేవ చేయాలని కోరుకుంటున్నాం. విద్యా ప్రదాత సీకే కళాశాల వ్యవస్థాపకులు కీర్తిశేషులు చింతక్రింది కనకయ్య వర్ధంతి కార్యక్రమం బుధవారం సీకే జూనియర్ కళాశాల ఆవరణలో జరిగింది. విద్యా ప్రదాత సీకే కళాశాల వ్యవస్థాపకులు కీర్తిశేషులు చింతక్రింది కనకయ్య వర్ధంతి కార్యక్రమం బుధవారం సీకే జూనియర్ కళాశాల ఆవరణలో జరిగింది. ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటూ నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గంజె చిరంజీవి, డిగ్రీ కళాశాల అధ్యక్షులు ఇసునూరి చంద్రమోహన్, డిగ్రీ కళాశాల డీన్ దామర్ల వెంకట నరసింహం, సీకే గర్ల్స్ హైస్కూల్ అధ్యక్షులు చింతక్రింది కళ్యాణ్ కుమార్, కళాశాల కమిటీ మెంబర్స్ గోలి రామ్మోహన్ రావు, ప్రగడా నరసింహమూర్తి, దామర్ల కుబేరస్వామి, సీకే కళాశాల ప్రిన్సిపల్ ప్రేమ పావని, స్కూల్ ఇన్ఛార్జ్ ఏవిఎస్ వరలక్ష్మి, గర్ల్స్ హైస్కూల్ హెడ్ మిస్ట్రెస్ గీతా కిరణ్ మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. నిరక్షరాస్యతను రూపుమాపిన ఆలయం, భావితరాల భాగ్యగీతను తీర్చిదిద్దిన చలనం, బాలబాలికల చదువుల సౌజన్య సదనం, చింతి క్రింది కనకయ్య విద్యానిలయం, చదువుల నిలయం ఇది చదువుల నిలయం, చదువుల నిలయం ఇది చదువుల నిలయం, జ్ఞానాక్షరాలు పల్లవించు విద్యల నిలయం, చదువుల నిలయం ఇది చదువుల నిలయం, సారస్వత సాంస్కృతిక పరిమళాల సమ్మిళితం, చింతి క్రింది కనకయ్య నిర్మించిన విద్యాలయం. అమితంగా ప్రేమించే మనిషి, సమాజాన్నే దేవాలయముగా నిరతము భావించే మనిషి, ఎవరయ్యా వారు, ఇంకెవరు మన చింత క్రింది కనకయ్య గారే, కన్న తల్లిని పుట్టినోరిని అమితంగా ప్రేమించే మనిషి. విద్యాదాత లక్షలాది మంది జీవితాల్లో తను అనుకున్న లక్ష్యం మేరకు విద్యను ప్రసాదించి త్యాగమూర్తి అయినటువంటి స్వర్గీయ చింతకింది కనకయ్య గారి 76వ వర్ధంతి. 1940 దశకంలో ఆ రోజుల్లో చదువుకోవడానికి మరి బలహీన వర్గాలకు చెందినటువంటి ఈ చేనేత వర్గం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలు చదువుకునేదానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు కనకయ్య గారు తన సొంత ఆస్తిలో కొంత భాగాన్ని, అంటే దాదాపు 26,000 రూపాయలు, ఈరోజు దాదాపు 50-60 ఎకరాల పొలం వస్తుంది, అటువంటి త్యాగం చేశారు ఆయన ఆ రోజు. అది క్రమేపీ ఇటు సీకే బాలిక ఉన్నత పాఠశాల, సీకే జూనియర్ కాలేజీ ఇలా దినదిన ప్రవర్ధమానంగా మంగళగిరి కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటి నుంచి కూడా మరి ఇప్పటికీ ఎంతోమంది లక్షలాది మందికి విద్యను దానం చేసినటువంటి ఆ విద్యా సంస్థ. రోజు మన మంగళగిరి పట్టణ పద్మశాలి బౌద్ధ సంఘం వారి ఆధ్వర్యంలో చింతకింది కనకయ్య గారు విద్యాదాత 76వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనం చింతకింది కనకయ్య గారి వర్ధంతి జరుపుకుంటానికి సమావేశమయ్యాం. మరి కనకయ్య గారి గురించి చెప్పాలంటే మరి ఆ రోజున మరి కనకయ్య గారు మంగళగిరి ప్రాంతంలో జమీందారుగా ఉన్నటువంటి పరిస్థితి. ఆయనకి పొగాకు వ్యాపారంతో పాటు ఇక్కడ రైస్ మిల్లు,
పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా మరి ఇక్కడ ఆయన స్థాపించి ఎంతోమందికి జీవనోపాధి చూపిస్తూ మరి ఆయన ఎదుగుతూ ఆయన క్రమంలో ఇక్కడ ప్రజలందరూ కూడా ఎదగాలన్నప్పుడు ఆయన ఒక మహా సంకల్పం చేసినటువంటి పరిస్థితి. దాన్ని ఎట్లా అంటే ఈ ప్రజలు ఎవరైనా కానీ, చేనేతలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, అసలు కులరహితంగా ఎవరు వచ్చినా అక్కడ విద్యను అభ్యసిస్తానికి పేదలై ఉంటే చాలు. పేదలనే కాదు, ఆ రోజుల్లో ధనవంతులు కూడా స్కూల్ ఉందంటే చింతకింది కనకయ్య హై స్కూల్ దాన్ని నిర్మించాలనే దృఢ సంకల్పంతో ఆయన 1944లో అంటే మనకి స్వతంత్రం రాక పూర్వమే మరి ఆయన ఒక దృఢ దీక్షతో మరి స్కూల్ని స్థాపించారు. రోజున 76వ వర్ధంతి సందర్భంగా చిందికింది కనకయ్య గారి పట్టణం దగ్గర మరి పట్టణ పద్మశాలి సంఘం తరపున అందరూ కూడా హాజరయ్యి ఆయనకి నివాళులు అర్పించడం జరిగినది. చాలా కొద్ది మందికి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మర్చిపోకుండా అది జయంతి కానీ వర్ధంతి కానీ జరపడం అనేది చాలా సంతోషకరమైనది. మరి అభినందించవలసినటువంటి విషయం కూడా. ఇప్పటి వరకు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా కనకయ్య గారు ఈ ఊరికి చేసినటువంటి అంటే మనకి స్వతంత్రం రాకమునుపు విద్యా సంస్థలన్నీ కూడా దాదాపుగా గుంటూరులోనే ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు. ప్రాథమిక విద్య వరకు మంగళగిరిలో, తర్వాత సెకండరీగా వెళ్ళాలంటే గుంటూరు కానీ అటు విజయవాడ కానీ వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ రోజున మంగళగిరి జమీందారుగా ఉన్నటువంటి చింతక్రింది కనకయ్య గారు మొదటిగా ఆయన విరాళంగా 26,000 రూపాయలు ఆయన విరాళం ఇచ్చి సీకే హై స్కూల్ స్థాపించడానికి ఆ రోజున పునాది వేసినటువంటి మహానుభావులు చింతకింది కనకయ్య గారు. ఆ రోజున ఉన్నటువంటి మనకి జిల్లా బోర్డు మెంబర్గా కూడా చింతకింది కనకయ్య గారి బావమర్ది గారు అవుతారు. దామర్ల భావనారాయణ గారు జిల్లా బోర్డు మెంబర్గా కూడా ఉండి